కాదు, విశ్వ మానవాళి సంపూర్ణంగా ఏకతా అయ్యి దీన్ని ఖండించాల్సిన విషయం. అక్కడ ఖండిస్తే మనం ఇక్కడ ఖండిస్తే అక్కడేమొస్తుంది అంటే దేవుడు ఉన్నాడన్న ఒక విశ్వాసం ఎలాగా ఉంది మనం నడిపిస్తుందో, భారతదేశంలో హిందువులు జాగ్రత్తతో ఉన్నారని యావత్ విశ్వంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్న ప్రతి హిందువుకు ఆ ధైర్యాన్ని ఇచ్చి వారిని ముందుకు నడిపిస్తుంది. ఈరోజు ఇస్కాన్ సంస్థ వారిపై బంగ్లాదేశ్ 4 రోజులు కూడా ఆయుష్యులైన ఆ ప్రభుత్వం జరుపుతున్న అకృత్యాలని యావత్ విశ్వమానవాళి ఖండించాల్సిందిగా పిలుపునిస్తూ అన్ని వ్యక్తులు శక్తులు అన్నీ ఏకమై హిందూ ఐక్యవేదికగా ఏర్పడ్డాయి. ఈ ఐక్యవేదిక ఇచ్చిన పిలుపు మేరకు మనమందరము కులాన్ని, ప్రొఫెషన్ని, పార్టీలను అన్నిటినీ పక్కన పెట్టి ఈ దేశంలో పుట్టినవాడు ఓటు ఎలా వేయాలో, ఈ ఊర్లో పుట్టినవాడు ఊరు పండగకి ఎలా వస్తామో, మన ఇంట్లో పెళ్ళైతే ఎలా వస్తామో, ఈ కామారెడ్డిలో మేము హిందువులం, ఇంకా చెప్పాలంటే మేము ప్రకృతిని నమ్ముకున్న మనుషులం అనుకున్న ప్రతి ఒక్కరూ, బొట్టు పెట్టిన హిందువు ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా స్త్రీ తల్లులు, ఆ మహాతల్లులు, ఇప్పుడు అహల్యాబాయి తలుచుకుంటేనే ఇన్ని దేవాలయాలు వెళ్ళాయి. అలాగే లలితా సహస్రనామాలు చేసేవారు అయ్యప్ప దీక్షాదారులు, హనుమాన్ దీక్షాదారులు, అలాగే శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళే భక్త మండళ్ళు, భజన మండళ్ళు, ప్రతి ఆలయాలు, ముఖ్యంగా కామారెడ్డిలో ఉన్నటువంటి ప్రతి దేవాలయ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, వారి సంఘ సభ్యులు ప్రతి ఒక్కరూ రావాలి. ఈ దాంట్లో ఈ మహార్యాలిలో మనం పాల్గొనాలి. పాల్గొంటేనే మనం హిందువులం, పాల్గొనకపోతే మనం సూడో హిందువులం, కుహాన హిందువులుగా మిగిలిపోతాం. కాబట్టి ఈ మహా అవకాశాన్ని యావత్ భారతదేశం మొత్తము హిందూ ఐక్యవేదికగా పిలుపు ఇచ్చింది. కాబట్టి ఏ ఊళ్ళో ఉన్నవాళ్ళు ఆయా ఊళ్ళలో ఖచ్చితంగా ర్యాలీలు తలపెట్టి ఈ మహార్యాలని, ముఖ్యంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో గంజ్ గేటు నుంచి 4వ తేదీ మాసాన మార్గశీర్షోత్సవం అంటారు, మార్గశీర్ష మాసంలో జరుగుతున్న ఈ మహార్యాలీకి ప్రతి ఒక్కరూ ఒక వీర శివాజీ అయి, ఒక వీర సవార్కర్ అయి, ఒక పరశురాముడై కదలి రావాలని మేము పిలుపిస్తున్నాం. జై శ్రీరామ్.